హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ క్రాఫ్ట్. ప్రీవియస్ వీడియోలో మనం ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, దాని ఇనిషియలైజేషన్ ఏంటి, అవన్నీ చూసాం కదా. ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ నెస్టెడ్ ఫర్ లూప్? ఏ నెస్టెడ్ ఫర్ లూప్ మీన్స్ వన్ ఫర్ లూప్ ప్లేస్డ్ ఇన్సైడ్ అనదర్ ఫర్ లూప్. ద ఇన్నర్ లూప్ రన్స్ కంప్లీట్లీ ఎవ్రీ టైమ్, ద అవుటర్ లూప్ రన్స్ వన్స్. దీన్ని సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ ఉంటుందని తెలుసు మనకి. లోపల ఉన్న ఫర్ లూప్ టోటల్గా రన్ అవుతేనే బయట ఉన్న ఫర్ లూప్ ఒక్కసారి రన్ అవుతుంది. ఇప్పుడు మనం నెస్టెడ్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. నెస్టెడ్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ కూడా సేమ్ ఫర్ లూప్ సింటాక్స్ లాగే ఉంటుంది. సేమ్ ఫర్ లూప్ సింటాక్స్ లాగే, కాకపోతే ఇక్కడ 2 సార్లు ఫర్ లూప్ రాస్తాం. ఆ రెండో ఫర్ లూప్ యొక్క కర్లీ బ్రేసెస్లో కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, మనం కావాల్సిన కోడ్ అనేది అక్కడ స్టేట్మెంట్స్ అని రాసాం కదా, అక్కడ రాస్తాం అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు మొత్తం సింటాక్స్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది మొత్తం క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ డిస్ప్లే అవుతుంది, అది ఎలా వర్క్ అవుతుందో టోటల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఐ ప్లస్ ప్లస్ అనే కండిషన్ రాసి మళ్ళీ కర్లీ బ్రేసెస్లో సెకండ్ ఫర్ లూప్ స్టార్ట్ చేశాను. ఆ ఫర్ లూప్లో జే ఈజ్ ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, జే ప్లస్ ప్లస్. దాని యొక్క కర్లీ బ్రేసెస్లో మళ్ళీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాశాను. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మాకు కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అనే వాల్యూ 3 కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టేట్మెంట్ కండిషన్ కరెక్టే. సో కంపైల్ అనేది లూప్లోకి వస్తుంది. ఈ లూప్లో ఏం రాశాను, జే ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ కరెక్టే. సో ప్రింట్ఎఫ్ 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు జే వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ కరెక్టే, కాబట్టి మళ్ళీ సెకండ్ టైం 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 3 అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ కరెక్టే. సో ప్రింట్ 3 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ జే వాల్యూ 4 అవుతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో కంపైల్ అనేది అవుటర్ లూప్లోకి వెళ్తుంది. అవుటర్ లూప్లోకి వెళ్ళినప్పుడు ఇందాక ఐ వాల్యూ ఇనిషియల్గా 1, ఇప్పుడు ఐ ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ కరెక్టే. సో మళ్ళీ ఇన్నర్ లూప్లోకి వస్తుంది. ఇన్నర్ లూప్లో ఏముంది, మళ్ళీ ఫస్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఆ కండిషన్ కరెక్టే. సో మళ్ళీ జే వాల్యూ ప్రింట్ అవుతుంది. అలాగా ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు కంపైలర్ ఇన్నర్ లూప్లోనే ఉంటుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత అవుటర్ లూప్కి వెళ్తుంది. ఇలా అవుటర్ లూప్ మొత్తం ఫెయిల్ అయ్యేంత వరకు కంపైలర్ ఇటరేషన్స్ జరుగుతూనే ఉంటుంది. టోటల్గా అవుటర్ లూప్ కూడా కండిషన్ ఫెయిల్ అవుతేనే కిందకు వచ్చేస్తుంది కంప్లీట్ అయ్యి. ఇది వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ ది ఫర్ లూప్. ఇక్కడ రాసినట్టే ద ఇన్నర్ లూప్ రన్స్ కంప్లీట్లీ ఎవ్రీ టైమ్, ద అవుటర్ లూప్ రన్స్ వన్స్. ఒక్కసారి ఈ ఇన్నర్ లూప్ అనేది టోటల్గా రన్ అవుతేనే బయట ఉన్న అవుటర్ లూప్ అనేది ఒక్కసారి రన్ అవుతుంది అనేది ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ అవుట్పుట్లో 1 1 1 2 1 3 అని ప్రింట్ అయింది. ఎలా అంటే 1 అంటే ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ లూప్ యొక్క అవుట్పుట్ అనమాట. 1 అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఇన్నర్ ఫర్ లూప్ 3 టైమ్స్ తిరుగుతుంది కాబట్టి. అంటే ఎందుకు, జే ఈజ్ ఈక్వల్ టు 1, సో 1 కండిషన్ కరెక్టే కాబట్టి 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, 2 ప్రింట్ అయింది. జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ 3 ప్రింట్ అయింది. ఇప్పుడు కండిషన్ ఫెయిల్ కాబట్టి బయటికి వెళ్తుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ 2 అయింది కదా, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూయే కాబట్టి మళ్ళీ 3 టైమ్స్ ఐ వాల్యూ 2 2 2 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఫర్ లూప్ ఇన్నర్ ఫర్ లూప్ అనేది జే వాల్యూ 1 2 3 అలా 3 సార్లు ప్రింట్ అయింది. మళ్ళీ జే వాల్యూ 4 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది. యాజ్ యూజువల్గా కంపైలర్ బయటకు వెళ్ళి అవుటర్ ఫర్ లూప్లో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఆ కండిషన్ కరెక్టే. సో మళ్ళీ లోపలికి వస్తుంది. మళ్ళీ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది 1 2 3. ఇలా మనం ఫర్ లూప్ ఎక్కడ వాడినా సరే అవుట్పుట్స్ అనేవి ఇలాగే ప్రింట్ అవుతుంది. ఓన్లీ దీనికి ఈ పర్పస్ కోసమే నెస్టెడ్ ఫర్ లూప్స్ వాడతారా అంటే కాదు. దీన్ని నెస్టెడ్ ఫర్ లూప్స్ని చాలా కండిషన్స్లో వాడతారు.
అవి ఎలా ఎక్కడెక్కడ వాడతారు అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి నెస్టెడ్ ఫర్ లూప్ అనేది ప్రింటింగ్ ప్యాటర్న్స్ లైక్ స్టార్స్ కానీ ఇందాక చూసినట్టు నెంబర్స్ కానీ నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అనేది 2 డైమెన్షనల్ అరే. వీటిలో నెస్టెడ్ ఫర్ లూప్స్ ఎక్కువ వాడతారు. మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అంటే మనకు వచ్చేసి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ కానీ అడిషన్స్ కానీ ఇలాంటి వాటిల్లో నెస్టెడ్ ఫర్ లూప్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ టేబుల్స్ ఇలాంటి వాటిలో కూడా నెస్టెడ్ ఫర్ లూప్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడ ప్రింటింగ్ ప్యాటర్న్స్ అన్నాం కదా, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ 5 సార్లు నాకు స్టార్ ప్రింట్ అవ్వాలి కాబట్టి కండిషన్ నేను i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్ అని రాశాను. సేమ్ అదే కండిషన్ j అనే వేరియబుల్ తీసుకొని లోపల ఒక ఫర్ లూప్ రాశాను. అందులో ప్రింట్ స్టార్ అనే సింబల్ పెట్టాను. నెక్స్ట్ అది కండిషన్ అనేది లైన్గా ప్రింట్ అవ్వాలి, ఒకదాని కింద ప్రింట్ అవ్వాలి కాబట్టి \n అని ఇచ్చాను. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఇన్నర్ ఫర్ లూప్లో j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i అనే కండిషన్ రాశాను. ఆ కండిషన్ ఎందుకు రాశాను అనేది ఈ ప్యాటర్న్ చూస్తే మనకు అర్థమవుతుంది. కండిషన్ చూడండి, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. సో లోపల ఇన్నర్ ఫర్ లూప్లోకి వస్తుంది. ఇన్నర్ ఫర్ లూప్లో j ఈజ్ ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i అంటే 1 అనే వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ కాబట్టి స్టార్ అనేది ఒకసారి ప్రింట్ అయింది. ఇప్పుడు j వాల్యూ ఇంక్రిమెంట్ అయింది అనుకోండి, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్. సో కంపైలర్ అనేది అవుటర్ ఫర్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అవుటర్ ఫర్ లూప్లో యాజ్ యూజువల్గా i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్లోకి వస్తుంది. j వాల్యూ 2 కాబట్టి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ సాటిస్ఫై అవుతుంది, మళ్ళీ స్టార్ 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, i వాల్యూ j వాల్యూ. నెక్స్ట్ j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ఫాల్స్, మళ్ళీ కంపైలర్ వెనక్కి వెళ్తుంది, అక్కడ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది 3, మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ. సో j వాల్యూ i వాల్యూ 3 కాబట్టి స్టార్ అనేవి 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అలాగా రెండు కండిషన్స్ ఫెయిల్ అయ్యేంత వరకు కంపైలరు స్టార్స్ ఎన్నిసార్లు అయితే పాసిబులో అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. ఇలా నెస్టెడ్ ఫర్ లూప్ అనేది ఇలా ప్యాటర్న్స్లోనే కాకుండా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్లో ఇలాంటి చోట్ల 2 డైమెన్షనల్ అరేస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇదండి నెస్టెడ్ ఫర్ లూప్ గురించి. ఐ హోప్ మీకు దీని మీద ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నెస్టెడ్ ఫర్ లూప్ గురించి. ఒకవేళ మాకు అసలు ఫర్ లూపే అర్థం అవ్వలేదు, చాలా డౌట్గా ఉందనుకుంటే డిస్క్రిప్షన్లో ఫర్ లూప్ యొక్క లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. దెన్ నెస్టెడ్ ఫర్ లూప్ని చెక్ చేయడం కోసం నెస్టెడ్ ఫర్ లూప్ చూడండి ఎలా వర్క్ అవుతుంది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.